నీట్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్ పై తవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి విషయాలు చూసి అధికారులకే మైండ్ బ్లాంక్ అయిపోతోంది. నీట్ పేపర్ ను దర్జాగా అమ్మకానికి పెట్టేసింది బీహార్ ముఠా. పేపర్ ను 30 లక్షల రూపాయలకు అమ్మేసింది. రహస్య ప్రదేశానికి తరలించి వారితో ప్రాక్టీస్ చేయించింది. పక్కా ప్రణాళిక ప్రకారం లీకేజ్ కు పాల్పడ్డ చివరకు దొరికిపోయారు. పరీక్షకు ఒకరోజు ముందే పేపర్ అందినట్టుగా నిందితులు అంగీకరించారు. దీంతో లీక్ అయిన పేపర్లతో పరీక్ష రాసిన 9 మంది విద్యార్థులను విచారణకు రావాలని బీహార్ ఆర్థిక నేర విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. బీహార్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సికిందర్ కుమార్ ను ఇందుకు సూత్రధారిగా భావిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన నితీష్ కుమార్ గతంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి టీచర్ల నియామక పరీక్షల్లోనూ అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. అమిత్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి పాట్నాలో ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. నితీష్, అమిత్ లు కోచింగ్ సెంటర్ల ముసుగులో విద్యార్థుల తండ్రులతో బేరాలాడాడు. మొత్తం 35 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందినట్టుగా అనుమానాలున్నాయి. ప్రాక్టీస్ తర్వాత ఆ పేపర్లు కూడా బయటకు రాకుండా కాల్చేశారు. అసలు సికిందర్ కు పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రింటింగ్ ఏజెన్సీ ఉద్యోగుల పాత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసులో మొత్తం 14 మందిని ఇప్పటివరకు బీహార్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో 4 విద్యార్థులున్నారు. రిఫరెన్స్ క్వశ్చన్ పేపర్లు, ఆ విద్యార్థుల అడ్మిట్ కార్డులు, అలాగే ఇతర వివరాలు ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేఖ రాశారు అధికారులు.